బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని నాచారంలో 3 రోజుల క్రితం జరిగిన పెయింటర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు లిఫ్ట్ ఇస్తామని ఓ పెయింటర్ ని 4 యువకులు కారులో ఎక్కించుకొని తీసుకెళ్లి హత్య చేశారు. కారులో మురళీకృష్ణను వెకిలి చేష్టలతో నిందితులు ఇబ్బందులకు గురిచేశారు. తమకు ఎదురు తిరగడంతో కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. మురళీకృష్ణకు నిందితులకు వైరం లేకుండా లిఫ్ట్ అడిగిన పాపానికి హత్య చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. నిందితులు నాచారం రాఘవేంద్ర నగర్ కు చెందిన మహమ్మద్ జునైద్ అలియాస్ జాఫర్, షేక్ సైఫుద్దీన్, పొన్నా మణికంఠ, మల్లాపూర్ కు చెందిన ఓ మైనర్ ఉన్నారు. రైట్, ఇక 3 రోజుల క్రితం హైదరాబాద్ లోని నాచారంలో అయితే పెయింటర్ హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే సంచలన విషయాలు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ఇప్పటికే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం అందుతుంది? అప్డేట్స్ ఏంటి? సోమవారం నాచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగినటువంటి మురళీకృష్ణ వ్యక్తి మర్డర్కు సంబంధించి పోలీసులు ఈ కేసును ఛేదించారు. మొదటగా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇది అనుమానాస్పద మృతి, గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు అనే విషయాన్ని ప్రస్తుతం పోలీసులు ప్రాథమికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించిన తర్వాత 24 గంటలు గడిచిన తర్వాత దీని వెనకాల ఎవరైతే ఎల్బీ నగర్ నుంచి ఇటు ఉప్పల్ కళ్యాణ్పూరికి వెళ్తున్నటువంటి మురళీకృష్ణకు కారులో లిఫ్ట్ ఇచ్చినటువంటి పోకిరీలే అతన్ని అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి చంపారు అనేటువంటి విషయాన్ని పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించడం జరిగింది. సోమవారం రోజు డైలీ దినసరి కూలీగా ఉన్నటువంటి మురళీకృష్ణ తను ఎల్బీ నగర్లో తన విధులు చూసుకొని అక్కడ కూలి పనులు చూసుకున్న తర్వాత సాయంత్రానికి బయలుదేరి ఉప్పల్లోని కళ్యాణ్పూరికి వెళ్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే సోమవారం రోజు లేట్ అవ్వడంతో లిఫ్ట్ అడగడం జరిగింది. లిఫ్ట్ అడిగిన సందర్భంలోనే ఎవరైతే ఇప్పుడు మర్డర్ చేసినటువంటి 4 వ్యక్తులు ప్రయాణిస్తున్నటువంటి కారును ఆపగా వాళ్ళు లిఫ్ట్ ఇచ్చినట్లే ఇచ్చారు. లిఫ్ట్ ఇచ్చిన తర్వాత కొద్దిసేపు మురళీకృష్ణ లిఫ్ట్ ఇవ్వడంతో అమ్మయ్య తను గమ్యస్థానానికి చాలా త్వరగానే చేరుకుంటాను, ఇంటికి త్వరగానే వెళ్ళిపోతానటువంటి తను ఫీల్ అవ్వడం జరిగింది. సో ఈ క్రమంలోనే తను దాదాపు 2 గంటల పాటు కూడా ఈ కారులో వారు మురళీకృష్ణ అనేటువంటి వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చినటువంటి వ్యక్తితో వెకిలి చేష్టలతో బిహేవ్ చేయడం జరిగింది. తనను వేధింపులకు గురి చేయడం, వెకిలి చేష్టలతో తనను వాళ్ళు అప్పటికే గంజాయి మత్తులో ఉండి 4 పోకిరీలు కూడా, ఇందులో ఒక మైనర్ కూడా ఉన్నారు. సో ఈ 4 కలిసి అతన్ని, ముఖ్యంగా ఈ 4 వ్యవహారానికి వచ్చినట్లయితే ఈ 4లో ఒకరు ఇటు మహమ్మద్ జునైద్, షేక్ సైఫుద్దీన్, మణికంఠ, అలాగే మల్లాపూర్కు చెందినటువంటి మరొక మైనర్ వ్యక్తి. సో ఈ మైనర్ బాలుడు, ఈ 4 కలిసి మురళీకృష్ణను అత్యంత ఘోరంగా సిగరెట్లతో కాల్చడం, ఆ తర్వాత అతన్ని ఇక పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండడంతో సిటీలోని దాదాపు 2 గంటల పాటు తిప్పుతూ అతన్ని సిగరెట్లతో కాల్చుతూ తను పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తుంటే తనను వదిలిపెట్టాలని ఎంతగా వేడుకున్నప్పటికీ కూడా వదిలేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇక తను పారిపోతున్నాడు అన్నటువంటి విషయం తెలుసుకొని ఎలాగైనా సరే అతను పట్టుకోవాలని ప్రయత్నం చేసి అతన్ని పట్టుకొని అత్యంత ఘోరంగా అతన్ని కత్తులతో పొడిచి చంపేశారు. సో ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది ప్రస్తుతం నాచారం లిమిట్స్లో ఒక్కసారిగా షాకింగ్గా మారింది. దీనికి సంబంధించి పోలీసులు ఎప్పుడైతే అనుమానాస్పద మృతుడికి సంబంధించి మురళీకృష్ణకు సంబంధించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన తర్వాత నిందితులను గాలించేందుకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ల మొత్తాన్ని కూడా పరిశీలించిన తర్వాత లిఫ్ట్ ఇచ్చినటువంటి ఈ 4 పోకిరీలే గంజాయి మత్తులో మురళీకృష్ణతో వెకిలి చేష్టలు కారులో 2 గంటల పాటు వేధించి అతన్ని సిగరెట్లతో కాల్చి కత్తులతో పొడిచి ఈ రకంగా హత్య చేశారన్నటువంటి విషయాన్ని పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఈ 4 నిందితులను
పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కూడా తెలుస్తోంది. రత్న, మీరు అన్నట్టు జస్ట్ లిఫ్ట్ అడిగిన పాపానికి వీళ్ళు ఈ నలుగురు నిందితులు ఎవరైతే ఉన్నారో వారు వెకిలి చేష్టలతో మొత్తానికైతే ఒక ప్రాణం తీశారు కత్తితో పొడిచి. సో అంటే ఇప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో వారు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇంతకుముందు వీళ్ళు ఇలానే గంజాయి మత్తుకు అలవాటు పడి ఇలా ఏమైనా చేసేవారా? పోలీసులు ఏమంటున్నారు? వాస్తవానికి ఈ నలుగురు నిందితుల్లో సైఫుద్దీన్ అనేటువంటి వ్యక్తి పైన గతంలో సైతం కేసు ఉంది. అతను ఒక మైనర్ బాలికను ఓయో రూమ్కు తీసుకెళ్లినటువంటి కేసులో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేసినటువంటి ఘటన అనేది చోటు చేసుకుంది. ఆ తర్వాత తను బయటికి రావటం జరిగింది. బయటకు వచ్చి మరలా ఇలా అనేక నేరాలకు పాల్పడుతున్నటువంటి సందర్భంలోనే ఇప్పుడు నలుగురు స్నేహితులు కలిసి వీళ్ళు విపరీతంగా గంజాయి తీసుకుంటూ ఉంటారు. మద్యానికి బానిసైనటువంటి వ్యక్తులు. సో ఆవారాగా తిరుగుతూ జనాలను, నగరవాసులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారన్నటువంటి ఘటనలకు సంబంధించి కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి వాసులు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ నలుగురు కలిసి ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి వాళ్ళు కారులో ప్రయాణం చేస్తూ లిఫ్ట్ అడిగినటువంటి పాపానికి మురళీకృష్ణ అనేటువంటి వ్యక్తిని కారులోనే అతని మీద రాత్రి వేళలో ఇష్టానుసారంగా ప్రవర్తించి అతను ఇబ్బందికరంగా ఇటు సిగరెట్లతో అత్యంత కఠినంగా ఘోరంగా అతన్ని కాల్చుతూ ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక నలుగురు ఉండటంతో తను తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ఇమ్మీడియట్గా సాధ్యపడలేదు. అయితే కొద్దిసేపటి తర్వాత వాళ్ళు కాల్చి మరింతగా ఇబ్బందులకు గురి చేస్తుంటే వాళ్ళు తెగించి వాళ్ళ నుంచి తప్పించుకునేందుకు కారు దిగి పారిపోయేటువంటి సందర్భంలోనే అతన్ని మురళీకృష్ణను అయినా సరే వదిలిపెట్టకుండా గంజాయి మత్తులో ఉన్నటువంటి ఈ నలుగురు నేరస్తులు కూడా అతన్ని వెంబడించి కత్తులతో అతి దారుణంగా పొడిచి అతన్ని చంపడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు మరోవైపున ఆయా ప్రాంతాలకు సంబంధించి సీసీ కెమెరాలను మొత్తాన్ని కూడా పరిశీలించిన తర్వాత ఈ యొక్క ఘటన అనేది ఇప్పుడు 24 గంటల తర్వాత వెలుగు చూసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇటువంటి ఘటనలు అనేవి నగర వ్యాప్తంగా అనేకం చోటు చేసుకుంటూ ఉన్నాయి. రాత్రి వేళలో గంజాయి బ్యాచ్ యొక్క ఆగడాలు, డ్రగ్స్ మద్యానికి గంజాయికి బానిసైనటువంటి యువకులు చిన్న వయసులోనే, ఇందులో ఒక మైనర్ కూడా ఉన్నారంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి అనేది ఎంత ఘోరంగా ఉందనేది ఆ కళ్ళకు కట్టినట్లు కూడా కనిపిస్తోంది. ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పోలీసులు గంజాయి రహిత నగరంగా, డ్రగ్స్ లేనటువంటి నగరంగా, రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చాలని, హైదరాబాద్లో గంజాయి అనేది ఉండకూడదు, డ్రగ్స్ రహిత సిటీగా మార్చాలని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇలా చిన్న వయసులోనే ఇంత దుర్మార్గంగా మారి ఇతర ప్రాణాలతో చెలగాటమాడుతూ అవసరమైతే చంపేందుకు కూడా వెనకాడట్లేదు కొంతమంది ఆకతాయిలు. సో ఇప్పుడు ఈ నలుగురు యొక్క ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులు ఇటువంటి వ్యక్తుల మీద ఇలా ఆవారాగా తిరుగుతూ ఇప్పటికే పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మద్యం మత్తులో ఉన్నటువంటి వ్యక్తులను మానవ బాంబులుగా ప్రకటించడం జరిగింది. వాళ్ళందరూ టెర్రరిస్టులతో సమానం అంటూ కూడా హైదరాబాద్ సిపి తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఇలా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇతర ప్రాణాలతో చెలగాటమాడుతూ ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ యొక్క ఘటనతో ఇదొక మరొకసారి ప్రూవ్ అయింది. ఇప్పటికైనా సరే ఇటు రాచకొండ కమిషనరేట్ కావచ్చు, హైదరాబాద్ కమిషనరేట్ కావచ్చు, లేకపోతే సైబరాబాద్ కమిషనరేట్ కావచ్చు, ఈ 3 కమిషనరేట్లలో పోలీసులు ఎన్ని డ్రంక్ అండ్ డ్రైవ్లు చేసినా, ఎంతలాగా కార్డన్ సెర్చ్లు చేసినప్పటికీ కూడా, ఎంత చెకింగ్స్ను ముమ్మరం చేసినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా గ్రౌండ్ లెవెల్లో లూప్ హోల్స్ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అంత బహిరంగంగా రోడ్ల మీద గంజాయి మద్యం మత్తులో వీరవిహారం చేస్తున్నారంటే లోపాలను అడ్డుగా చేసుకొని వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను అడ్డుపెట్టుకొని ఏదో ఒక రకంగా బయటకు వచ్చేస్తామన్నటువంటి ఉద్దేశంతోనే ఇంత దుర్మార్గాలకు తెరతీస్తున్నారనేది ఈ యొక్క హత్యతో చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి దీని మీద పోలీసులు ఇకపైనైనా ఇటువంటి వ్యక్తులు రోడ్ల మీద తిరిగి ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడకుండా ఇలాంటి ఘటనలు అనేవి చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటారో లేదో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రత్న, మీరన్నట్టు ఇటు గంజాయి కానీ డ్రగ్స్ వల్ల కానీ ఎందరో ప్రాణాలు బలికొంటున్నాయి, అలాగే చాలా మంది ఇలాంటి హింసలకు పాల్పడుతున్నారు. సో డ్రగ్స్ ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ఇప్పటికే ప్రభుత్వం ఈగల్ టీమ్ ని కూడా సిద్ధం చేస్తుంది కదా. వాస్తవానికి ఇటు అనేక రకాల టీమ్స్ను, డిపార్ట్మెంట్స్ను కూడా డిప్లాయిడ్ చేసి వీటిని ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలు అనేవి లేకుండా చేయడం కోసం అనేక రకాలుగా ఏర్పాట్లు చేసినప్పటికీ, వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా పనిచేస్తున్నామని చెబుతున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి విభిన్నంగా ఉంది అని చెప్పడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనలే కారణంగా కనిపిస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్స్ అనేవి ముఖ్యంగా ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడుతూ 3 కమిషనరేట్ల పరిధిలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్స్ అనేవి ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని కారణంగా ఆ డ్రైవ్ చేసినటువంటి వ్యక్తులు ప్రాణాలు పోవడం ఒక మాట ఉంచితే, వాళ్ళ కారణంగా ఆ రోడ్డు మీద వెళ్తున్నటువంటి అమాయకులు, తమ దారిన తాము వెళ్తున్నటువంటి అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి అనేది తలెత్తుతోంది. ఇక మరోవైపు డ్రగ్స్, గంజాయి వీటి గురించి వీటిని అరికడుతున్నాము అని ఒకవైపున పోలీసులు ఎంత చెబుతున్నప్పటికీ కూడా ఏదో ఒక మూల నుంచి ఏదో ఒక రూట్లో ఆ లూప్ హోల్స్ను అడ్డు పెట్టుకొని గంజాయి, డ్రగ్స్ యొక్క రవాణా అనేది ఏమాత్రం ఆగట్లేదు అని చెప్పాలి. ఇటు ముఖ్యంగా గంజాయి ఇంతకుముందు గతంలో సంవత్సరంలో 2-3 సార్లు మాత్రమే దీనికి సంబంధించినటువంటి పట్టుకున్నటువంటి జాడలు అనేవి ఇప్పుడు బయటకు వచ్చేవి. కానీ ఇప్పుడు
వారంలోనే అనేక ఇన్సిడెంట్స్ అనేవి చోటు చేసుకుంటున్నాయి. గంజాయిని పట్టుకున్నటువంటి ఇన్సిడెంట్స్కు సంబంధించి కావచ్చు, అలాగే ఏకంగా డాక్టర్లే తమ నివాసాల్లో వైద్య వృత్తి చేసినటువంటి ప్రాంతాల్లో డ్రగ్స్ డెన్లను ఏర్పాటు చేసినటువంటి ఇన్సిడెంట్స్ను కూడా ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఇలా ఏకంగా అనేక డెన్స్ను ఏర్పాటు చేసి వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలా గంజాయి డ్రగ్స్ను అమ్ముతూ కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సిచ్యువేషన్ అనేది ఇప్పుడు మాత్రమే కాదు, గత కొంతకాలం నుంచి కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమున్నాయి. మరి పోలీసులు ఒకవైపున తాము అరికడుతున్నామని చెబుతున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో వివిధ ప్రాంతాల నుంచి ఇటు ముఖ్యంగా అవుట్స్కర్ట్స్ నుంచి గంజాయి డ్రగ్స్ రవాణా అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. వీటిని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్న.